వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండేళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర రివ్యూ. కీలక శాఖలకు ప్రత్యేక పాలసీలు తీసుకొస్తామన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం ఘాటు వ్యాఖ్యలు. ప్రజలకు మెరుగైన పాలనే లక్ష్యమని సీఎం స్పష్టం. అసెంబ్లీకి రాని కేసీఆర్ మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వంపై వీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని ఆగ్రహం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని వ్యాఖ్య. కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయిన గుడివాడ అమర్నాథ్. రాజకీయాలకు అతీతంగా ముద్రగడను పరామర్శించిన అమర్నాథ్. ముద్రగడ నివాసంలో భేటీ. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసిన మాజీ మంత్రి అమర్నాథ్. కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య హెచ్చరిక. మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వెల్లడి. రాజీనామా చేయండని శ్రీహరికి సవాల్. రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసిన ఘాటు వ్యాఖ్యలు. వైకుంఠ ద్వార దర్శనాలపై వదంతులు నమ్మొద్దన్న టీటీడీ చైర్మన్ స్పష్టత. డిసెంబర్ 30, 31, జనవరి 1న ఈడిట్ టోకెన్లు ఉన్న వారికే దర్శనం. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని వారికి దర్శనం. టోకెన్లు లేకున్నా తిరుమలకు రావచ్చని స్పష్టం చేసింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కిర్లంపొడిలోని ముద్రగడ పద్మనాభరెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ముద్రగడ నివాసానికి చేరుకున్న అమర్నాథ్ కు ముద్రగడ పద్మనాభరెడ్డి, ఆయన కుమారుడు గిరి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న అమర్నాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు అతీతంగా ముద్రగడ పట్ల తనకు గౌరవం ఉందని తెలిపారు. ముద్రగడ సామాజిక ఉద్యమాలు, ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో ముద్రగడ పాత్ర విశేషమన్నారు. ఈ భేటీ సౌహార్ద వాతావరణంలో సాగింది. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. రెండేళ్ల పాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల సెక్రటరీలతో సమావేశమైన సీఎం ప్రభుత్వ పనితీరుపై సమగ్రంగా చర్చించారు. గత రెండేళ్లలో కొన్ని కీలక విజయాలు సాధించామని, మరికొన్ని ప్రణాళికలను రూపొందించుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎనర్జీ, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, హెల్త్ వంటి ముఖ్య శాఖలకు స్పష్టమైన విధానాలు లేకపోవడం వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు. అందుకే ఈ శాఖలన్నింటికీ ప్రత్యేక పాలసీలు రూపొందించామని వెల్లడించారు. విధానపరమైన నిర్ణయాల వల్ల భవిష్యత్తులో సమస్యలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ప్రజలకు మెరుగైన పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.
మాజీ ఎంపీ బుట్టా రేణుక వైసీపీని వీడడం లేదని స్పష్టంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తానెప్పుడూ కలవలేదని, తనపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమన్నారు. రాజకీయంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు వార్తలు రాస్తే తాట తీస్తారని హెచ్చరించారు. వైసీపీలో తాను కొనసాగుతున్నానని, పార్టీపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. కొందరు కావాలనే తన రాజకీయ భవిష్యత్తుపై గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో అపోహలు కలిగించే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు. తాను ఇప్పటి వరకు చేసిన సేవలే తనకు గుర్తింపన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అందులో ముఖ్యమైన అంశం బుట్టా రేణుక గారు పార్టీ మారుతున్నారు, బీజేపీలో వెళ్తున్నారట అని నా పైన తప్పుడు ప్రచారాలు ఎవరు సృష్టిస్తున్నారో తెలియదు. కానీ ఆ వ్యక్తులకి రాజకీయంగా ఎదుర్కోలేకనో, ప్రజలకి మంచి చేస్తున్నానని సహించలేకనో, మరి వాళ్ళ బాధ ఏంటో నాకు తెలియదు. కానీ అది ఎవరు చేస్తున్నారో నాకు తెలియదు. కానీ న్యూస్లో వస్తాయి, మాటలు చెప్తారు కాబట్టి అది దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవాళే నా నోటీస్కి వచ్చింది చాలా బలంగా. అందుకని అది ఎవరు అనేది మటుకు నాకు తెలీదు, నిజంగా తెలీదు. తెలిస్తే మటుకు వాళ్ళకే డైరెక్ట్గా నేను ఫోన్ చేసేసి మీ ప్రాబ్లం ఏంటి అని తెలుసుకుంటాను. వాస్తవం అని మీరు ఎలా అంటారు? బలంగా ఉందని అదే పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు నేను చూడలేదండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఇంతవరకు మా హస్బెండ్ కూడా చూడలేదు. సినిమాలో చూసాం అంతే, స్క్రీన్ పైన. పర్సనల్ గా ఒక్కసారి కూడా మాట్లాడింది లేదు, చూసింది లేదు. ఇంకా జనసేన గురించి ఏం మాట్లాడతాం మనం? ఇప్పుడు పరిచయాలు ఉన్నాయో మాట్లాడుతున్నా అంటే కూడా కాదు, మాకు అసలు సంబంధమే లేదు. హైదరాబాద్కి వెళ్తే మా పని మాకు ఉంటుంది, మా బిజినెస్, మా వ్యాపారాలు. కాన్స్టిట్యున్సీకి వస్తే ప్రజలు, రాజకీయంగా మేము ప్రజలకి ఇక్కడ మా సమస్యలు ఏంటి అని చేసుకోవడమే. మేము ఎప్పుడు కూడా నా 11 సంవత్సరాల రాజకీయంలో కూడా ఎప్పుడు కూడా నేను అసెంబ్లీ హాల్లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ప్రివిలేజ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రస్తుతం మండలిలో 28 ప్రివిలేజ్ కేసులు పెండింగ్ లో ఉన్నట్లు కమిటీ చైర్మన్ బీటీ నాయుడు తెలిపారు. మండలి చైర్మన్ ఇచ్చిన ప్రివిలేజ్ ప్రకారం భీమవరం మున్సిపల్ కమిషనర్ ను విచారణకు పిలిచామని వెల్లడించారు. మంత్రి లోకేష్ సూచన మేరకు ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డిని కూడా హాజరుపరిచామని తెలిపారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ ను కూడా విచారించినట్లు తెలిపారు. జరిగిన ఘటనలపై అన్ని వివరాలు తెలుసుకున్నామన్నారు. కొందరు అధికారులు తప్పు జరిగిందని అంగీకరించగా, మరికొందరు తప్పు జరగలేదని చెప్పారని వెల్లడించారు. జనవరి 5న మరో సమావేశం నిర్వహించి స్పష్టత తీసుకుంటామన్నారు. చైర్మన్ గారైనటువంటి మోషన్ రాజు గారి యొక్క ప్రివిలేజ్ బ్రీచ్ అయింది, ఉల్లంఘన జరిగిందని ఆయన మా ప్రివిలేజ్ కమిటీకి నోటీస్ ఇచ్చారు. ఈరోజు టేకప్ చేశాం. భీమవరం మున్సిపల్ కమిషనర్ను పిలిపించాం. అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ మెంబర్ అయినటువంటి రమేష్ యాదవ్ గారి యొక్క ప్రివిలేజ్ సంబంధించి ప్రొద్దుటూర్ మున్సిపల్ చైర్మన్ గారిని పిలిపించాం. అదేవిధంగా ఆనాటి శాసన మండలి సభ్యులు, ప్రస్తుత మంత్రివర్యులు అయినటువంటి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ప్రివిలేజ్ సంబంధించి ఆనాటి గుంటూరు అర్బన్ ఎస్పీగా పనిచేసినటువంటి అమ్మిరెడ్డి గారిని పిలిపించాం, ఐపీఎస్ ఆఫీసర్ గారిని. ఈ 3 కేసులు ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించాం, విచారించాం. మాకుండే అధికారాలు అంటే మీ అందరికీ తెలుసు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం పార్లమెంట్కి ఏవైతే అధికారులు ఉన్నాయో, కౌన్సిల్ అండ్ అసెంబ్లీకి సంబంధించినటువంటి అధికారులు స్టేట్ లెజిస్లేటివ్కి ఉన్న విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా భారత రాజ్యాంగం ఆర్టికల్ 208 ప్రకారం ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రూల్స్ ప్రొసీజర్ ప్రకారం తమ రూల్స్ తయారు చేసుకోవచ్చు. ఆ రూల్స్ ప్రకారం ఏర్పడినటువంటి ప్రివిలేజ్ కమిటీ మాది. ఆ ప్రివిలేజ్ కమిటీ క్వాసీ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. మాకున్నటువంటి అధికారుల రీత్యా వచ్చినటువంటి అధికారులతో ప్రమాణం చేయించి, మరి ఏమైతే జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళతో అడిగి, వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మేము చదివి వినిపించాం. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు కూడా మేము వేయడం జరిగింది. హాజరైనటువంటి అధికారులు కొందరు తమ తప్పు జరిగింది,
ఇంకోసారి జరగకుండా చూస్తామని కొంతమంది చెప్పారు. కొంతమంది అధికారులు మేము తప్పు చేయలేదు, దీనికి సంబంధించి వాళ్ళు ఈ 2 రకాలైనటువంటి సమాధానాలు వచ్చాయి. ఈ 2 విషయాలు మా కమిటీ సభ్యులందరూ క్షుణ్ణంగా విచారణ చేసిన తర్వాత తదుపరి సమావేశం జనవరి 5వ తారీఖు నాడుకు వాయిదా వేస్తూ, మరి 5వ తారీఖు నాడు ఈ 3 కేసులతో పాటు మిగతా 25 కేసులు కూడా టేకప్ చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా అధికారులకు ఒకటే తెలియజేస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వ అధినేత అయినటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్ క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు ప్రభువు ప్రేమ, శాంతి, మానవత్వం సందేశాలను ప్రపంచానికి ఇచ్చారన్నారు. మత విద్వేషాలు లేకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. హైదరాబాద్ లో ముఖ్యమంత్రితో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. హుస్నాబాద్ లో శ్మశాన వాటిక క్రైస్తవ కమ్యూనిటీ హాల్ కు స్థలం కేటాయించి 25 లక్షలు మంజూరు చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకున్నారు. మంచి మనసు లాంటి మంత్రులకు ప్రతి ఒక్క సేవకులు, పాస్టర్లు, సంఘ సభ్యులందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ముఖ్యమైన నేను ఆలస్యం రాలే, నేను ముందుగా పోతాను లేదు, 3 గంటలకు వస్తాను, 3 గంటలకు వచ్చాను. క్రిస్మస్ పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ బాగుండాలి, శాంతియుతంగా ఉండాలి, పరస్పరంగా ప్రేమించుకోవాలి, ఆ విధంగా ముందుకు నడవాలి అనేటువంటి ఆలోచనతోటి మనం యేసు ప్రభు యొక్క జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాం. భగవంతుడు, మనందరం భగవంతుడు ప్రార్థిస్తాం. అయితే భగవంతుడే స్వయంగా మానవ జన్మనెత్తి మానవ జాతిలో ఉన్నటువంటి కనుమరుగైతున్నటువంటి మంచిని తిరిగి మళ్ళీ అందరికీ పంచాలనేటువంటి ఆలోచనతోటి మరి యేసుక్రీస్తు తన సన్మార్గమైనటువంటి ఆలోచనతోటి బోధనలు చేయడం జరిగింది. ఇది ఒక భారతదేశానికో ఓ ప్రాంతానికో పరిమితం కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్కు సంబంధించినటువంటి అనేక మంది విశ్వాసం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచ శాంతిని కోరుకుంటా ఉన్నారు. పరస్పరం ప్రేమించుకోవాలి, దాని తదుపరి ద్వేష భావాలతోటి, ఈర్ష రాగద్వేషాలతో ఉండద్దు, క్షమించే గుణంతో తెలిసి తెలియక పొరపాటు జరిగిన వాటన్నింటినీ క్షమించుకుంటూ ముందుకు పోయి మానవ జాతి మంచిగా ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి అనేటువంటి ఆలోచన కొద్ది మనకు ప్రభు గారు నేర్పినారు. నేను హుస్నాబాద్ సంబంధించినటువంటి అనేక మంది సోదరులకు సంబంధించిన గవర్నమెంట్ హైదరాబాద్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రాష్ట్ర స్థాయి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఆ గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పినారు, దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం ఉంది. పరస్పర మత సామరస్యాన్ని కాపాడుకుంటూ వేరే మతాన్ని కించపరచడానికి అవకాశం లేకుండా ఉండే విధంగా అటువంటి ఏదైనా హేటెడ్ స్పీచ్ వస్తే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా చట్టాన్ని తెస్తాం. ఎవరి స్వేచ్ఛ వారిది, ఎవరి హక్కు వారిది, ఎవరి విశ్వాసం వారిది అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఇక్కడ కూడా అటువంటి స్వేచ్ఛాపూరితంగా మీకు ఉన్నటువంటి అనేకమైన ఏ అంశమైనా ఎప్పటికప్పుడు నేను మీ అందరికీ స్పందిస్తా ఉన్నాను, అందుబాటులో ఉన్నాం. ఇక్కడ కూడా స్థానిక శాసనసభ్యుడిగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈ ప్రభుత్వ ప్రతినిధిగా నా మీద ఉందనే మాట నేను సందర్భంగా మనం చెప్తాను. కానీ రాత్రిగా పాతిగాయనానికి మీరు క్రిస్మస్ వేడుకలో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, దాని తదుపరి మళ్ళీ సీరియస్గా ఫాలో జరుగుతలేదు. అయితే నేనే ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడే గౌరవ ఆర్టీఓ గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు రేపే ఆ శ్మశాన వాటిక స్థలానికి సంబంధించిన హద్దులను వేసి పోతా ఉన్నాం. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కూడా స్థలం చూపెడతారు. నేను ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారికి కూడా మాట్లాడినాను. 25 లక్షల రూపాయలు ముందుగా మీ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్ వరకు శాంక్షన్ కూడా చేస్తాం. రేపు పొద్దున ఆర్డర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సాయంత్రం లోపల ఆర్డర్ తీసుకోండి, అది తప్పకుండా నేను
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో విద్యుత్ సబ్ స్టేషన్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాలనకు పనికిరాడని ప్రజలు కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. 2 ఏళ్లలో ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై కేసీఆర్ మాట్లాడారా అని ప్రశ్నించారు. అసెంబ్లీకి రావడానికి భయపడే వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా అవసరమా అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనుల్లో దూసుకుపోతోందని తెలిపారు. ప్రజల సమస్యలే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ప్రజలను మోసపుచ్చి ఇందిరమ్మ ఇల్లు చిన్న గది ఉంది, దేని పనికి వస్తుంది, గొడ్డు వస్తే ఏదో అల్లుడు వస్తే ఆడగట్టిస్తాడు, గొర్రె ఆడగట్టుతాం, బర్రె ఆడగడతాం అని చెప్పి మాయ మాటలు చెప్పి డబల్ బెడ్రూమ్లు ఇస్తా అని ఓట్లు వేయించుకుంటే 10 సంవత్సరాలు ప్రజలు అన్యాయం చేస్తారు. మేము రాగానే మాటిచ్చిన ప్రకారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లని ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్లని 22,500 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఈరోజు మీ అందరూ భూమి పూజ చేసుకుంటున్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల సంగతి కూడా తెలిసింది. అంటే ఏ పేదవాళ్ళకైతే ఇల్లు లేదో ఆ పేదవాళ్ళకి ఇల్లు నిర్మించి ఇచ్చి గృహప్రవేశం చేపించి ఆత్మగౌరవంతో ఈ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం కూడా ఇల్లు లేకుండా ఉండకుండా ఉండే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా అభినందిస్తా ఉన్నారు, హర్షిస్తా ఉన్నారు. 29 లక్షల పంప్ సెట్లు వ్యవసాయ రంగానికి సంబంధించి 29 లక్షల వ్యవసాయ పంప్ సెట్లకి ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం దాదాపు ఈ ఉచిత కరెంటు కోసం రైతుల పక్షాన కరెంటు శాఖకి 12,500 కోట్ల రూపాయలు 12,500 కోట్ల రూపాయలు కరెంటు శాఖకి మీ తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి నిధులు కడతాం. ఈరోజు రేషన్ కార్డులు అడిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. మహిళలందరూ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచిత రవాణా కార్యక్రమం ఏర్పాటు చేశాం. నిరుద్యోగ యువతులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేశాం. ఇలా ఒకదాని తర్వాత ఎమ్మెల్యే కడియం శ్రీహరికి మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఘాటు హెచ్చరికలు చేశారు. తన కార్యకర్తల జోలికి వస్తే వదిలిపెట్టబోమన్నారు. సిగ్గుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కడియం శ్రీహరి నకిలీ ఎన్కౌంటర్లకు రారజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలను వేధించిన ఎస్ఐ పేరును పింక్ బుక్ లో ఎక్కించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదని హెచ్చరించారు. రాజకీయంగా తమను బెదిరించే ప్రయత్నాలు సహించబోమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలకు దారి 4 వరకు కడియం శ్రీహరి నిరంకుశ పాలన, అక్రమ అరెస్టులు, దొంగ కేసులు, నకిలీ ఎన్కౌంటర్లకు రారాజు కడియం శ్రీహరి అని దళితులను మరీ ఊత కోసబెట్టింది ఆ రోజు కడియం శ్రీహరి. మళ్ళీ ఇవాళ ఆ రోజులు 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన పప్పులు ఉడకలేదు. కానీ మళ్ళీ 20 ఏళ్ల తర్వాత 2004 నుండి 2024 మధ్యలో గణపురం ప్రశాంతంగా ఉంది. మళ్ళీ పాత రోజులను సవిచూడవలసిన పరిస్థితి అవపడుతుంది. కడియం శ్రీ తస్మా జాగ్రత్త, దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎక్కడైనా నీకు సీము నెత్తురుంటే, నీకెక్కడన్నా మానవీయ విలువలుంటే మరి ఇలాంటి చర్యలకు పాల్పడకు. ప్రజలందరూ గౌరవిస్తూ నేను ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా కడియం శ్రీహరి ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. మొదటిది నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, మా అధికార పార్టీకి సంబంధించిన స్పీకర్నరు నేను ఎక్కడి నుంచి తప్పించుకుంటానని అనుకుంటున్నావు. కానీ తప్పకుండా నేను కోర్టుకి ఇస్తాము. హైకోర్టు ఉంది, ఇప్పటికే కలకత్తా కోర్టు కూడా తీర్పు ఇచ్చున్నది. తప్పకుండా 600 అయినా జర ఎనుకో ముందో నువ్వు రాజీనామా చేస్తే గింతంత నీకు విలువ ఉంటుంది. లేదా బహిష్కరణకు వెయిట్ అయితే జీవితాంతము, ఎందుకంటే 6 సంవత్సరాలు అంటే ఇప్పటి నుండి 6 సంవత్సరాలు నువ్వు పోటీ చేయలేని పరిస్థితి వస్తుంది. ఆ రోజులు రాకుండా ఉండాలి. అయినా కూడా శత్రువు అయినా కూడా నీకు సలహా ఇస్తున్నా, ఇప్పటికైనా మరి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంక్రమించిన ఎమ్మెల్యేకు మరి రాజీనామా చేయి. అదేవిధంగా నువ్వు నిజంగానే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పోతే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పోయినా అని చెప్పేసి తెలంగాణ మొత్తం తిరుగు. నీకు మరి చెప్పుల దండలు పడతాయా పూల దండలు పడతాయా తేలిపోద్ది.
చివరికి ఒక్క మాట దయచేసి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అక్రమ కేసులతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాయచోటిలో బీసీ నేత విజయ్ భాస్కర్ పై దాడి జరిగి తీవ్రంగా గాయాలైన పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అధికార పక్షానికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి తప్పిదంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు. రాజకీయ వేధింపులకు భయపడొద్దని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మిథున్ రెడ్డి తెలిపారు. దారుణంగా ఈ రోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది. దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు. తూతు మంత్రంగా ఈ రోజు చర్యలు తీసుకునింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకటైతే వాస్తవము, ఈరోజు భాస్కర్ అన్న పైన దాడి కానీ అదేవిధంగా జరిగే అరాచకాలు కానీ ఇవన్నిటి కూడా ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగకపోతే వచ్చే 2 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళందరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. పీడీ యాక్ట్ పెట్టైనా కానీ, పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. బీఆర్ఎస్ పార్టీ గోబెల్స్ ప్రచారంలో దిట్ట అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. 10 ఏళ్ల పాలనలో తామే గొప్పవారమన్నట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటుందన్నారు. ఆ కాలంలో మొత్తం బడ్జెట్ 17.72 లక్షల కోట్లు కాగా ఇరిగేషన్ పై ఖర్చు చేసింది కేవలం 1.83 లక్షల కోట్లేనని తెలిపారు. అది అధిక వడ్డీ అప్పులతో చేసిన ఖర్చేనని విమర్శించారు. అప్పుల వల్ల ప్రయోజనం లేకపోగా నష్టమే ఎక్కువ జరిగిందన్నారు. ప్రస్తుతం ఏటా 16,000 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలన ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఒక టైప్ ఆఫ్ గోబుల్స్ ప్రొపగాండా నిరంతరం ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు. నేను మీడియా మిత్రులకు మీకు ఒకటే మనవి చేస్తున్నానంటే, ఆయన ఇదన్నాడు ఈయన అన్నది కాదు, మేము చెప్పేది వాళ్ళు చెప్పేది మీరు కూడా విశ్లేషించి తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి మొదటి 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు. రావుల్ total budget amount of TRS government, a budget figures lone 17.72 lakh crores. Total budget of TRS government over 10 years, 17.72 lakh crores. Irrigation pai enta kharchu pettunnaరంటే 1.83 lakh crores. అది కూడా ఎక్కువ శాతం ఇరిగేషన్లో చాలా కాస్ట్లీ లోన్స్ తీసుకొచ్చి హై ఇంట్రెస్ట్ మీద, హై ఇంట్రెస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తోని ఇప్పుడు ఆల్రెడీ ప్రిన్సిపల్ ఇంట్రెస్టే కాదు, ప్రిన్సిపల్ రీపేమెంట్ కూడా మొదలవుతుంది. అయితే మీ అందరికీ మీలో కొంతమంది ఇరిగేషన్ వెటరన్స్ ఉన్నారు కూడా, మీరు ఒక విషయం నేను గుర్తు చేస్తున్నా ఏంటంటే, ఇరిగేషన్ బడ్జెట్ లో రిటర్నింగ్ ఆఫ్ అర్లీ ఇరిగేషన్ లోన్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇరిగేషన్ బడ్జెట్. పోయిన సంవత్సరం కేవలం ఇరిగేషన్ మీద తీసుకున్న లోన్సే దానికి రీపేమెంట్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ 16,000 crores a year. మరి ఆ స్థాయిలో అప్పులు చేసి హై కాస్ట్ షార్ట్ టెన్యూర్ లోన్స్ తీసుకొచ్చి రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం జరిగేదంటే ప్రయోజనం కంటే నష్టం చాలా ఎక్కువ. మేడారం జాతర సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు 200 ఏళ్ల పాటు నిలిచేలా చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణం, గద్దెల చుట్టూ గ్రిల్స్, సీసీ రోడ్లు, లైటింగ్ పనులు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. డిసెంబర్ 31 లోపు ప్రధాన పనులు, జనవరి 5 లోపు మిగతా పనులు పూర్తి చేయాలని సూచించారు. తాగునీటి కోసం శాశ్వత వాటర్ ట్యాంకులు నిర్మించాలన్నారు. జాతరకు వచ్చే రహదారులన్నీ పూర్తి చేయాలని తెలిపారు. ఈసారి గతంతో పోలిస్తే 200% ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. స్థానిక పార్లమెంటు సభ్యులు, అనేక గిరిజనేతరుల శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, అనేక మంది ప్రముఖులు వచ్చి నిర్ణయం తీసుకున్న లగాయితో నేను సీతక్క, మిగతా సహచర మంత్రులను, నాకు తెలిసి సీతక్క కొన్ని పొదులు టైంలో వచ్చారు, నేనైతే ఇది 6th టైం అనుకుంటాను.
అనుకున్న పద్ధతి ప్రకారం ఏదైతే ఈ జాతర జనవరి 28, 29, 30, 31 4 రోజులు జరిగే కార్యక్రమానికి ఒక 20 రోజుల ముందే పూర్తి చేయాలి అని ఆలోచనలకు అనుగుణంగా డిసెంబర్ 31 లేదా జనవరి 5, 6 తారీఖుల్లోపు పూర్తి చేయాలని సంకల్పంతో కార్యక్రమం మొదలు పెట్టాం. మధ్యలో టెక్నికల్ గా కొన్ని చిన్న అవాంతరాలు, అంటే ఏదో సిమెంట్ కాంక్రీటో ఏదో స్టీల్ స్ట్రక్చరో కట్టేదైతే అది మన చేతుల్లో ఉంటది. అలా కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఒక 200 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉండే విధంగా రాతితో గిరిజన సాంప్రదాయబద్ధంగా గిరిజనులు నచ్చే మెచ్చే విధంగా గిరిజనేతరులు కూడా ఆరాధన దైవంగా పూజించే ఈ టెంపుల్ ని రాతి కట్టడంతో చెయ్యాలి అని సంకల్పంతో కష్టమని తెలిసినప్పటికీ అంత మ్యాన్ పవర్ అంత మనుషులతో సాంకేతిక పరంగా చేయాల్సిన పని అయినప్పటికీ ఆ దిశలో పూర్తి చేయాలని సంకల్పంతో వడివడిగా ముందుకు అడుగులేస్తూ చిన్న అవాంతరాలు వచ్చినా వాటన్నిటినీ అధిగమిస్తూ అనుకున్న టైం ప్రకారం అనుకున్న లైన్స్ లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి ఇప్పటికే 75 నుంచి 80% పూర్తి చేశాం. మిగిలిన 20% కూడా ఈ రాబోయే 10-15 రోజుల్లో పూర్తి చేసి ఈ కార్యక్రమం నిర్మాణ దశలో ఉన్నప్పుడు కూడా ఈ పరిసర ప్రాంతాల్లో పవిత్రమైన రోజులు, అది సెలవు రోజులు గాని పవిత్రమైన రోజుల్లో లక్షలాది మంది భక్తులు ఇప్పటికీ ప్రతిరోజు వస్తున్నారు. వారికి ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది జరగకుండా, దైవ దర్శనానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టి, అదే రకంగా ఎక్కడ ప్రమాదాలకి తావు లేకుండా ఉండే విధంగా అటువంటి చర్యలు కూడా చేపట్టి బ్యాలెన్స్ వర్క్ ని కంప్లీట్ చేయడానికి కావాల్సిన ప్రణాళికలన్నీ సిద్ధం చేసుకున్నాం. సార్లమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సారలమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సమ్మక్క సారలమ్మ ఆశీస్సులు వారికి, అదే విధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 days మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు శ్రీనివాస్ రెడ్డి గారు, పొంగులేటి సీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సారలమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తా ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్ ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తా ఉన్నాం. ఇంకా అన్ని కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో
కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. టికెట్లు, టోకెన్లు లేని భక్తులను అనుమతించరన్న ప్రచారంపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు స్పష్టతనిచ్చారు. తిరుమల వచ్చే భక్తుల దర్శనాన్ని నిరాకరించే హక్కు ఎవరికీ లేదన్నారు. ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు జరుగుతాయన్నారు. మొదటి 3 రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు ప్రాధాన్యమిస్తామన్నారు. జనవరి 7వ తేదీ వరకు టోకెన్లు లేకపోయినా దర్శనానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభుత్వ సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ప్రణాళికలు చేసుకొని దానికి అనుగుణంగా తయారు చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎప్పుడూ లేని విధంగా ఒక 3 మంత్రులతో ఒక సబ్ కమిటీని వేసి వాళ్ళు కూడా స్టడీ చేసి ఎలా చేయాలి, ఏంటి, భక్తులకి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విధంగా మనం కూలంకషంగా నిన్న కూడా చర్చించడం జరిగింది. మంత్రులు కూడా మనతో రోజు ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇక మన టీటీడీ విషయానికి వస్తే ఈఓ గారు కానీ, అడిషనల్ ఈఓ కానీ, ఎస్పీ కానీ, సివిఎస్ కానీ వీళ్ళందరూ కూడా పలుమార్లు కూర్చొని దీన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అవన్నీ కూడా నిన్న మీ దృష్టికి తీసుకొచ్చాం. ఇది కొంతమంది మీడియాలో, సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. ఏంటంటే కొండ మీద నో టికెట్, నో ఎంట్రీ. ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కొంతమంది క్యాప్షన్స్ పెట్టి టీటీడీని అబాసు పాలు చేసే విధంగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి వార్తలన్నీ భక్తులు నమ్మొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా భక్తులకు చేరవేస్తే చాలా బాగుంటుందనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరం ఈరోజు పిలిపించడం జరిగింది. కొండ మీదికి రావద్దు అని అనటానికి ఎవరికి అధికారం లేదు, అధికారం ఉండదు కూడా. ఇప్పటి వరకు కూడా అలాంటివి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు, ఇక మీదట కూడా జరగదు. మేము అప్పీల్ చేసేది ఏంటంటే ఆ మొదట 3 రోజులు ఏదైతే ఉందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు టోకన్లు ఉంటేనే దర్శనం జరుగుతుంది అనేదే మేము ఈ భక్తులకి ఇన్ఫర్మేషన్ చేరవేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు సమావేశం. టికెట్ లేకపోతే రావద్దా అని అంటే వాళ్ళ ఇష్టం, రావచ్చు, కానీ దర్శనం దొరకదు. ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వచ్చే వదంతులన్నీ నమ్మకుండా మన టీటీడీని కానీ లేకపోతే మీలాంటి పత్రికా విలేకరులు కానీ అడిగితే వాళ్ళు ఉన్న వాస్తవాలు చెప్తారు. కాబట్టి ఏదో వదంతాలు ఈ మధ్య సోషల్ మీడియాలో పుంకాలుగా వస్తాయి. అలాంటి ఉద్దేశం టీటీడీకి లేదు. ఎవరిని రిస్ట్రిక్ట్ చేయరు, ఎవరైనా రావచ్చు, కానీ టోకన్లు ఉంటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2 ఏళ్ల పాలనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర రివ్యూ. కీలక శాఖలకు ప్రత్యేక పాలసీలు తీసుకొస్తామన్న సీఎం రేవంత్. గత ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం ఘాటు వ్యాఖ్యలు. ప్రజలకు మెరుగైన పాలనే లక్ష్యమని సీఎం స్పష్టం. అసెంబ్లీకి రాని కేసీఆర్ మీడియా సమావేశంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న భట్టి విక్రమార్క. ప్రజాప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విషం కక్కుతున్నారని ఆగ్రహం. ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామన్న ఉప ముఖ్యమంత్రి. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని వ్యాఖ్య.
కిర్లంపూడిలో ముద్రగడతో భేటీ అయిన గుడివాడ అమర్నాథ్. రాజకీయాలకు అతీతంగా ముద్రగడను పరామర్శించిన అమర్నాథ్ ముద్రగడ నివాసంలో భేటీ. ఆయన ఆరోగ్యంపై ఆరా తీసిన మాజీ మంత్రి అమర్నాథ్. కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య హెచ్చరిక. మా కార్యకర్తల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వెల్లడి. రాజీనామా చేయండని శ్రీహరికి సవాల్. రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసిన ఘాటు వ్యాఖ్యలు. వైకుంఠ ద్వార దర్శనాలపై వదంతులు నమ్మొద్దన్న టీటీడీ చైర్మన్ స్పష్టత. డిసెంబర్ 30, 31, జనవరి 1న ఈడిట్ టోకెన్లు ఉన్న వారికే దర్శనం. జనవరి 2 నుంచి 8 వరకు టోకెన్లు లేని వారికి దర్శనం. టోకెన్లు లేకున్నా తిరుమలకు రావచ్చని స్పష్టం చేసింది. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.